బీఆర్ఎస్ చేసిన శ్వేతపత్రానికి సంబంధించిన వార్త కూడా ఉన్నది. ఇందులో శ్వేతపత్రం, స్వేదపత్రం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఈ 3 అంశాలపైన గడిచిన వారం 10 రోజులుగా చర్చ జరుగుతున్నది. ఇందులో ఎవరి ఆర్గ్యుమెంట్ నిజం? శ్వేతపత్రంలో పేర్కొన్న అంశాలేమిటి? స్వేదపత్రంలో పేర్కొన్న అంశాలేమిటి? ఎన్నికలకు ముందు నుంచి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకుంటూ వస్తున్న అంశం, వారు రాష్ట్రం అప్పుల్లో ఉందని, అభివృద్ధి కంటే అప్పులే ఎక్కున్నాయని, కష్టాలు నష్టాలే ఎక్కున్నాయని కాంగ్రెస్ నాయకులు చెప్తూ వస్తున్నారు. ఆ చెప్పిన మాటలను నిజము అనుకునేలా, లేదా ఆ మాటలు నిజమెంతో తెలియజేసేందుకోసమై వారు విద్యుత్ రంగం పైన, ఆర్థిక రంగం పైన శ్వేతపత్రం విడుదల చేసిండ్రు. అందులో ఇరిగేషన్కు సంబంధించిన విషయాలు చాలా ప్రధానంగా ఉన్నాయి. కాళేశ్వరం ప్రధానమైంది. ఆ తర్వాత విద్యుత్ రంగం, రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం ఎంత ఉన్నది, బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయే నాటికి ఎంత పెరిగింది, ఇందులో అప్పులు ఎంత ఉన్నాయి. ఇక్కడ శ్వేతపత్రంలో పేర్కొన్న విషయాల్లో రాష్ట్రం విభజన నుంచి ఈ 9.5 ఏళ్ల కాలంలో పెరిగిన అప్పులు 6 లక్షల కోట్లకు పైబడిని కాంగ్రెస్ నాయకులు చెప్తే, లేదు 3 లక్షల కోట్ల పై చిలుకు మాత్రమని బీఆర్ఎస్ శ్వేతపత్రంలో చెప్పింది. 50 లక్షల కోట్ల సంపద పెంచినమని కేటీఆర్ అంటూ ఉన్నారు. దీంతో పాటుగా పౌర సరఫరాల శాఖలోను, పవర్ ఫైనాన్స్ కార్పొరేషను తదితర కార్పొరేషన్ల నుంచి తీసుకున్న అప్పులు కానీ, లేదా ఆయా రంగాల్లో గత ప్రభుత్వం సృష్టించిన సంపద కానీ, ఆస్తులు, వీటికి సంబంధించిన విషయాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేటీఆర్ వివరించే ప్రయత్నం చేయడం ఒకవైపున. వారికన్నా ముందు కాంగ్రెసు చెప్పిన వాటిల్లో ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అప్పులు తీసుకొని వచ్చిరని, జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వచ్చిందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. దీంతో పాటు గమనించాల్సిన మరొక అంశం కూడా ఉన్నది, చాలా అత్యంత కీలకమైంది. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల లోపల అది అసెంబ్లీ నుంచి, పార్టీ ఆఫీసుల నుంచి క్షేత్రస్థాయికి వెళ్ళిపోతున్నది.